హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే నేనైతే మీకు అయితే 10,000 రూపీస్లో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే చెప్తా. 10,000 రూపీస్లో 5 ఫోన్స్ అయితే బెస్ట్ ఫోన్స్. వీటిలో ఏ ఫోన్ తీసుకున్నా మీరు అయితే ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు. అంత మంచి ఫోన్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మరి ఫస్ట్ ఫోన్ గురించి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే మనకైతే ఫస్ట్ ఫోన్ అయితే పోకో C75 ఫోన్ అయితే వస్తుంది. దీంట్లో అయితే మనకైతే HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. ఫోన్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే మంచిగా ఇచ్చిండు. రిఫ్రెష్ రేట్ అయితే స్మూత్గా అయితే ఉంటుంది. డిస్ప్లే అయితే మనకైతే స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఫోన్ అయితే మనకి 50 MP కెమెరా అనేది ఉంటుంది. మెయిన్ కెమెరా 4GB 64GB స్టోరేజ్ వస్తుంది. మనకి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మనకైతే Android 14 మీద రన్ అయితే ఫోన్ అయితే మనకి. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మనం అయితే నెక్స్ట్ అయితే మనకైతే ఇన్ఫినిక్స్ నుంచి అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ R50 5G ఫోన్ అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ బ్రాండ్ కూడా మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. లో బడ్జెట్లో మనకైతే మంచి స్పెక్స్ ఉన్న ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. ఒకసారి అయితే ఇన్ఫినిక్స్ వైపు కూడా మీరు అయితే చూడండి. మరి ఈ ఫోన్ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే మనకైతే దీంట్లో అయితే 6.7 ఇంచెస్ HD+ 128 డిస్ప్లే అయితే వస్తుంది. IPS డిస్ప్లే. దీంట్లో అయితే మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్ అయితే ఉంటుంది. మనకైతే మంచిగా 7 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రొసెసర్ అయితే మనకైతే 48 MB కెమెరా అనేది ఉన్నది. మెయిన్ కెమెరా అయితే మనకి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఇస్తుంది. మనకి 128 ఇస్తుంది స్టోరేజ్ అయితే. 5000 mAh బ్యాటరీ ఉన్నది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఈ ఫోన్ అయితే మనకైతే 10,000 రూపీస్కి అయితే వస్తుంది. మరి ఫోన్ అయితే ఈ ఫోన్ కూడా ఒకసారి అయితే మీరైతే కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మనం అయితే నెక్స్ట్ అయితే లావా బ్లేజ్ 3 ఫోన్ అయితే వస్తుంది. మరి లావా బ్రాండ్ కూడా మంచిగా ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. ఇది మళ్ళీ ఇండియన్ బ్రాండ్. మరి మంచి ఫోన్స్ అయితే తీసుకోనికి అయితే ట్రై అయితే చేస్తాను. మరి ఈ ఫోన్లు కూడా మీరు అయితే ఒకసారి ట్రై అయితే చేయండి. మనకి దీంట్లో అయితే IPS 90Hz డిస్ప్లే అయితే ఇచ్చిండు. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్ అయితే ఉన్నది. 8 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మరి ప్రొసెసర్ అయితే మనకి 50 MP కెమెరా అనేది ఉన్నది. 4GB 64GB ఇస్తారు. 4GB 128 ఇస్తే బాగుంది. మరి 4GB 64GB ఇస్తారు మనకైతే. ఇందులోనైతే 5000 mAh బ్యాటరీ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఈ ఫోన్ అయితే మనకి Android 14 మీద రన్ అయితే అవుతుంది. మరి ఫోన్ అయితే ఇది 6GB 128GB వేరియంట్ అయితే మనకైతే 11,000 అయితే ఉన్నది. ఇంకొంచెం తక్కువ కావాలనుకుంటే మీరైతే 4GB 128GB వేరియంట్ అయితే తీసుకోవచ్చు. మరి ఈ ఫోన్లో మనకైతే నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ అయితే మనకైతే పోకో M6 5G ఈ ఫోన్ అయితే బెస్ట్ ఫోన్. మరి మీరైతే ఒకవేళ 10,000 రూపీస్ మీ బడ్జెట్ ఉన్నా అనుకుంటే ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు అయితే మంచి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఈ ఫోన్లో అయితే మనకి. దీంట్లో అయితే మనకైతే ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. ఈ ఫోన్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రొసెసర్ అయితే ఉంటుంది. మనకి 108 MP కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా అయితే ఇదైతే మనకి బేస్ వేరియంట్ 6GB 128GB తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఫోన్లు అన్ని 4GB తోటి వస్తాయి. ఈ ఫోన్ మాత్రం 6GB తోటి అయితే వస్తుంది. మనకి ర్యామ్ అయితే ఎక్కువ ఉంటుంది. మనకి దీంట్లో ప్లస్ పాయింట్ అయితే ఎక్కువ ఉంటుంది. కొంచెం యూఐ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఈ ఫోన్లో మనకి. కాబట్టి ర్యామ్ ఎక్కువ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా అన్ని బాగానే ఉంటాయి. ఇంకా మనకి ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకైతే 33W ఛార్జింగ్ అయితే ఇచ్చిళ్ళు. మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. Android 14 అయితే ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ అయితే బెస్ట్ ఫోన్. మరి మీరు అయితే కొనుక్కోవాలని కూడా కొనుక్కోవచ్చు. మొన్నటిదానికి 10,000 ఉండే, ఈ మధ్యలో అయితే కొంచెం రేట్ అయితే పెంచిల్లు. మరి 11,000 అయితే చూపిస్తాను. మరి ఇప్పుడైతే ఇంకా రేట్ అయితే డ్రాప్ అయితే ఉంటుంది. మరి డ్రాప్ అయినప్పుడు అయితే కొనుక్కోండి. మరి 10,500 రూపీస్ కూడా వస్తుంది ఈ ఫోన్ అయితే. మరి బెస్ట్ ఫోన్ అయితే ఈ ఫోన్ మాత్రం తీసుకుంటే మీరు అయితే డిసప్పాయింట్ అయితే అసలుగా కాదు. అంత మంచి ఫోన్. మరి ఈ ఫోన్ అయితే మీరైతే కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. మరి నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇదే లాస్ట్ ఫోన్. మరి మన సెగ్మెంట్లో అయితే మోటో G35 మోటోలో నుంచి కూడా బెస్ట్ ఫోన్స్ అయితే వస్తాయి. ఈ ఫోన్ కూడా బెస్ట్ ఫోన్ అని అయితే మీకైతే నేనైతే చెప్తా. దీంట్లో కూడా మనకైతే ఫుల్ HD డిస్ప్లే అనేది ఇస్తారు. 10,000 రూపీస్లో బెస్ట్ డిస్ప్లే అనేది చెప్తాను. ఇంకా దీంట్లో అయితే మనకైతే వేగాన్ లెదర్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో అయితే వేగాన్ లెదర్ అయితే చూడడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బాగుంటుంది. మనకైతే లుక్ అయితే ఫోన్ లుక్ కూడా బాగుంటుంది. మనకి ఈ ఫోన్ లుక్ అయితే సేమ్ మోటో G45 ఎట్లనో దీని లుక్ కూడా అట్లనే ఉంటుంది. దీనిలోనైతే ప్రొసెసర్ అయితే మనకైతే యూనివర్సిటీ ప్రొసెసర్ అయితే ఇస్తారు. 50 MP మెయిన్ కెమెరా 4GB 128GB తోటి వస్తుంది. ఈ ఫోన్ కూడా మనకైతే 5000 mAh బ్యాటరీ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. Android 14 మీద రన్ అవుతుంది. దీని ప్రైస్ అయితే మనకైతే కరెక్ట్ 10,000 రూపీస్ అయితే ఉన్నది. మరి రేట్లు అయితే పెరగచ్చు తగ్గచ్చు. నేను చెప్పినంత ఉండే మరి రేట్లు అయితే ఎప్పుడు తగ్గుతాయి ఎప్పుడు పెరుగుతాయి ఎవరికి తెలియదు. మరి ఆన్లైన్లో కాబట్టి ఇవన్నీ అయితే మనకైతే 10,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే చెప్తా. మీకు ఏమైనా ఫోన్స్ అయితే తెలిసి ఉంటే ఇంకా కిందనైతే కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి. మరి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.